హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో, ఇదైతే రథసప్తమి వ్లాగ్ అనమాట. అండ్ మార్నింగ్ లేవగానే పనంతా కంప్లీట్ చేసేసుకొని పొంగలైతే స్టార్ట్ చేశాను. సో, ఇంకా మార్నింగ్ అంతా ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఈ పూజది మాత్రమే వీడియో తీసి అప్‌లోడ్ అయితే చేస్తున్నా. అండ్ ఇదైతే ఈ ఇయర్ రథసప్తమి కాదు. లాస్ట్ ఇయర్ 2025 రథసప్తమి అనమాట. సో, అప్పుడు వీడియో తీశాను పోస్ట్ చేయాలని. ఇంకా తర్వాత కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఈ ఇయర్ రథసప్తమి అయితే మేము జరుపుకోకూడదు కాబట్టి, అండ్ లాస్ట్ ఇయర్‌ది ఉంది కాబట్టి, అండ్ ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే పొంగలైతే పెట్టేశాను. అండ్ మంచిగా పొంగల్ టేస్ట్ కూడా చాలా బాగొచ్చేసింది. ఇలా పొంగల్ చూసినప్పుడల్లా నాకు నోరు ఊరిపోతదనమాట. నా ఫేవరెట్ పొంగల్. సో, కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టేస్తా అనమాట. మంచిగా ఉడుకుద్ది. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. మా పూర్వి అప్పుడు చాలా చిన్నగా ఉంది. 1 ఇయర్ బ్యాక్ వీడియో గదా! చాలా చిన్న పిల్లగా కనిపిస్తా ఉంది. అండ్ మేము అప్పుడు వేరే ఇంట్లో ఉన్నామనమాట. సో, ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉన్నాము. 1 ఇయర్ తర్వాత చూసుకుంటే నాకే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఈ వీడియో. అప్పుడు అలా ఉన్నాను, పూర్వి ఇలా ఉంది అని జెప్పి. సో, రథసప్తమి నాకు చాలా ఫేవరెట్ పండగనమాట. సూర్యుడి పండగ నాకు బాగా ఇష్టం. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాను నాకొచ్చిన దాంట్లో. సో, అలానే సెలబ్రేట్ చేసుకుంటున్నా. అండ్ ఇంట్లో అయితే కింద ఇలా పూజ చేసేసి ఇంకా పైకైతే వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ పూజ గూడా అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా పైకైతే వచ్చేసాను. కావాల్సినయన్నీ తెచ్చేసుకున్నా. సో, ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది. ఆ టైం గూడా ఎక్కువ గూడా అవ్వలేదు. 10:30, 11 ఆ టైంలోనే ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది. సో, 11:00కే అంత ఎండలు గాస్తా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం ఎండలు బానే ఉన్నాయన్నమాట. ఈవెన్ బెంగుళూరులో గూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. సో, ఇంకా టెర్రస్ మీదకెళ్ళి చేసుకున్నాం. ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాను మోస్ట్‌లీ. ఇంకా టెర్రస్ మీదకి కుదరలేదు ఇంకా అంటే తులసి చెట్టు దగ్గర అయితే చేసుకుంటాను. తులసి చెట్టు ముందు తులసమ్మ చెట్టు ముందు ఇలానే నీళ్ళతో క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకొని చేసుకుంటా అనమాట. సో, రథసప్తమి అయితే ఏ ఇయర్ స్కిప్ అయింది లేదు. ఈ ఇయర్ తప్ప. నాకు ఇలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవటం అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ మనల్ని చూసే మన పిల్లలకు గూడా అలవాటవుతుంది. ప్రతి చిన్న పండగ సెలబ్రేట్ చేసుకుంటాను నేనైతే. ఇంకా ఏదో చేసుకోలేని సిచ్యువేషన్‌లో తప్ప ప్రతి పండగ మంచిగా నాకు తోచినంతలో మా ఇంట్లో చేసుకుంటాము. ఏది స్కిప్ అయ్యేది లేదు. పర్సనల్‌గా నాకు ఇష్టం చిన్నది గూడా సెలబ్రేట్ చేసుకోవటం. ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసి వాటర్‌తో రథం ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. బియ్యపు పిండితో పెట్టుకుంటున్నా. ఖచ్చితంగా బియ్యపు పిండే యూజ్ చేస్తాను నేను పండగల టైంలో. అండ్ ఇంకా ముగ్గు మీద పీఠం పెట్టేసేసుకొని డైరెక్ట్ సూర్యుడికే ప్రసాదం సమర్పిస్తాననమాట. ఇంక నా దగ్గర సూర్య భగవానుడి ఫోటో లేదు. అండ్ విగ్రహం గూడా ఏమీ లేదు. సో, అందుకే పైకొచ్చేసి నేను డైరెక్ట్ సూర్యుడికే నైవేద్యం సమర్పిస్తాను. ఇంకా అలా అక్కడ పీఠం పెట్టాను గదా! సో, ఆ పీఠం మీద పసుపంతా రాసేసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టేస్తాను. అండ్ బియ్యపు పిండితో మళ్ళీ పద్మం ముగ్గయితే వేసుకుంటాను. సో, ప్రతి ఇయర్ నేను ఇలానే చేస్తా అనమాట. ఇదేమి కొత్తేం గాదు. సో, ఈ ప్రాసెస్‌లోనే చేస్తాను. అండ్ రథం గూడా తయారు చేస్తారు చిక్కుడుగాయలతో. అండ్ చిక్కుడు ఆకులతో గూడా ఇది 7 అంటే 7 ప్రసాదాలు పెడతారనమాట. ఐ మీన్ 7 ప్రసాదాలు కాదు. 7 ఆకులలో ప్రసాదం పెడతారు. సో, అవన్నీ నేనెప్పుడు చెయ్యలేదు. కానీ ఈసారి మాత్రం చిక్కుడుగాయలతో రథం అయితే చెయ్యాలి. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నా. అంటే ఇప్పుడు నేను చేసే పూజలో చేద్దాం అనుకున్నాను.
కాకపోతే నాకు అక్కడ దొరకలేదనమాట. చిక్కుడుకాయలు దొరకలా, చిక్కుడు ఆకులు దొరకలేదు. ఆ రోజు స్నానం కూడా జిల్లెడ ఆకులతో వెతికి మరీ తెచ్చి జిల్లెడ ఆకులతో స్నానం చేశామన్నమాట. అది తెల్లడి జిల్లెడతోనే చేయాలన్నమాట. తెల్ల జిల్లెడు పూలు ఉంటాయి కదా, సో ఆ చెట్టు ఆకులతో తలస్నానం చేయాలి. ఇక్కడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. మెయిన్ తాంబూలం పెట్టడం మర్చిపోయాను అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో తాంబూలం పెట్టలేదే అని. సో ఇక్కడైతే ఇంకా ఇలా చేసేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ రథసప్తమి. తీయకూడదు, కడ్డీలు తీసుకుందాం అమ్మ. ఆ కడ్డీలు తీసుకుందాం. ఆకలి అవుతుందా? సరేనా, బాగా కూర్చో. బాస్మెంట్ వేసుకుని కూర్చుందిరా. పొరిద్దా ఇదేస్తా. చెప్పులు ఇప్పాడా. ఎండ అయితే మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. చాలా ఎండ ఎక్కువగా ఉంది అండ్ గాలి కూడా అలానే ఉందన్నమాట. సో చాలా సార్లు వెలిగించానమాట, అన్నీ అగ్గిపుల్లలు అయిపోయినాయి. సో ఫైనల్గా అయితే దీపం అయితే వెలిగించి ఒక సైడ్ అలా పెట్టాను, గాలి ఆడకుండా గాలి రాకుండా పెట్టానన్నమాట. మళ్ళీ కొండెక్కకూడదు కదా. సో ఇంకా అలానే కడ్డీలు కూడా ముట్టించేసి స్వామివారికి అయితే ధూపం సమర్పించేశాను. ఇంకా అలా దండం పెట్టేసుకున్నాను అనమాట. సో డైరెక్ట్ ఇంకా సూర్యుడికే దండం పెట్టేసుకుంటా, కానీ కళ్ళు అయితే తెరవలేం, కానీ ఆ కళ్ళు మూసుకొని దండం పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కొట్టేస్తున్నాను. మెయిన్ తాంబూలం పెట్టడమే మర్చిపోయాను. నార్మల్గా అయితే టెంకాయ అసలు కొట్టలేను, కానీ ఆ రోజు రెండోసారికే 2 ముక్కలు అయిపోయిందనమాట. కరెక్ట్గా పగిలింది టెంకాయ అయితే. సో టెంకాయ నీళ్ళన్నీ కింద పడిపోయినాయి. ఇక్కడైతే ఇంకా టెంకాయ కొట్టడం అయిపోయిన తర్వాత హారతి అయితే ఇద్దామని వెలిగిస్తూనే ఉన్నాను. అస్సలు వెలగలేదు ఆ కర్పూరం. సో ఫైనల్గా ఒక 10 పుల్లలు అయిపోయిన తర్వాత వెలిగిందనుకుంటా. సో మంచిగా అయితే హారతి ఇచ్చేస్తున్నాను సూర్య భగవానుడికి. అంతా మంచి జరగాలి, ఎండలు ఈ సంవత్సరం ఎక్కువ ఉండకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకున్నాను. అంత మంచిగా ఉండాలి, అవ్వాలి అని. అండ్ సూర్యుడికి హారతి ఇచ్చేసిన తర్వాత అండ్ ఆ నైవేద్యానికి కూడా హారతి ఇచ్చేసి అక్కడ కొంచెం ప్రసాదం పెట్టేసి ఇంకా కిందకైతే వచ్చేసాము. కొంచెం తమలపాకులో కొంచెం ప్రసాదం అయితే పైనే పెట్టేసి కిందకైతే వచ్చేసాము. అండ్ పూజ అయితే మంచిగా జరిగింది. ఒక 1/2 అవర్ ప్రాసెస్. అండ్ కిందకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి కొంచెం ఏదో ఫ్లేవర్ రైస్ ఐటమ్ చేసినట్టున్నా, గుర్తులేదు. అండ్ ఇంకా రవి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు పిల్లలకు స్కూల్ లేదనుకుంటా. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీలో ఏదో దయ్యం సినిమా అయితే చూస్తున్నారు. ఖచ్చితంగా రోజుకి ఒకసారైనా చూస్తారు ఈ సినిమా ఇద్దరు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.